అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో అతన్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా లేవంటారా? ఎక్కడి నుంచి అరెస్ట్ చేస్తారండి? సీతాదేవి ద్రౌపది గారి గురించి ఆయన వాళ్ళ కించపరుస్తూ ఇక్కడ మాట్లాడలేదు. రాధా మనోహర్ దాస్ ఉంటాం, అసలు అతనికి నిజానికి పెద్దవాడి వయసులోనే కానీ అతనికి ఏ మాత్రం ఇంగిత జ్ఞానం బుద్ధి లేదు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అసహ్యమైన పదజాలంతో ఎంతో మంది ముస్లిమ్స్ మీద దాడి చేసి ఎంతో మందిని అన్యాయంగా చంపేస్తున్నారు. మరి వాళ్ళ మీద మీరెందుకు మాట్లాడరు? మదర్ తెరీసా గారిని కూడా అసహ్యమైన మాటలు మాట్లాడుతుంది. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? అంటే ఇప్పుడు నాన్వేష్ నగర్ బూతు మాటలు మాట్లాడుతున్నారు. మరి కరాటే కళ్యాణి గారు మాట్లాడేది ఏంటి? శ్రీరంగనీతుల రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడేది ఏంటి? అతనికి అంత పెద్ద వయసు ఉంది, అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంది ఆయనకి? ఎవరికైనా సరే ఫ్రూట్స్ ఇవ్వాలన్నా ఇట్లా చేసేస్తారు. మరి ఏంటి మీ హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఇదేనా? మీరే కడుక్కోలేనప్పుడు వేరే వాళ్ళ మీద ఎందుకు బురద జల్లడం? వారి క్రైస్తవులను కొట్టి బట్టలోడు తీసి చర్చిలు కూలగొట్టి అసహ్యమైన మాటలన్నీ వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. మరి మీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడండి. అందులో ఉన్న హిందువులు మరి మీరు విమర్శించండి. మతాన్ని ప్రతి ఒక్కరు ప్రచారం చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. క్రైస్తవులకి మత ప్రచారం హక్కు ఉంది, హిందువులకి మత ప్రచారం హక్కు ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు భారత సంవిధానం కనిపిస్తుంది. నువ్వేవాడు వద్దంటానికి? నాన్ వేషనం తెచ్చి ఉరి తీసేయాలి ఇవన్నీ చెప్తున్నారు. బుల్షిట్ థింగ్. భారతదేశం స్త్రీలకి అత్యంత ప్రమాదకర దేశం. మీకు తెలుసు, మానవ అక్రమ రవాణాలో మన దేశం చాలా ముందుంది. మరి ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్లో భారతదేశం మొదటి 2 స్థానాల్లో ఉంది. మరి దాని గురించి కరాటే కళ్యాణి గారు వాళ్ళని, ఈ రాధా మనోహర్ దాస్ సన్యాసి రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడమనండి. బిల్కిస్ బాను కేసులో రేపులు చేసిన వాళ్ళు ఎవరు? అందరూ హిందువులు. మరి బిల్కిస్ బాను కేసులో ఎంత పైశాచికంగా చేశారు? దాంట్లో క్రైస్తవులు ఉంది, ముస్లింలు ఉంది. ఎందుకంటారండి? మరి హిందుత్వం భావజాలం పూసుకొని హిందువులందరూ రెచ్చగొడుతున్న వీళ్ళు కూడా టెర్రరిస్టులతోనే సమానం. క్రిస్టియన్స్ వాళ్ళు మత మార్పిడులు చేస్తుంటారు అని మాట్లాడుతున్నారు కదా. క్రిస్టియన్స్ వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా. మంచి క్వశ్చన్. భారతదేశానికి విద్యా వ్యవస్థ ఎందుకు విజయం తీసుకొచ్చింది? వైద్య వ్యవస్థ తీసుకొచ్చింది క్రైస్తవులు, ఉపాధి కల్పన తీసుకొచ్చింది ఈ క్రైస్తవులు, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రతిదీ కూడా తీసుకొచ్చింది క్రైస్తవులు. క్రైస్తవ ముస్లింల మీద చేస్తున్న దాడులు చేస్తున్న హిందువులు కూడా మీరు ప్రశ్నించాలి. మరి సెక్యులరిస్టులకి ఫెమినిస్టులకి మీరందరూ జోకర్ లాగా కనబడతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ ఎక్కడ చూసినా నా అన్వేషణ టాపిక్కే నడుస్తుంది. ప్రజెంట్ నా అన్వేషణని అరెస్ట్ చేస్తారు. అలాగే పంజాగుట్ట పిఎస్లో కరాటే కళ్యాణి గారు వెళ్ళి నా అన్వేషణ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో నా అన్వేషణ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఏంటి అని అడిగి తెలుసుకునేందుకు ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నా అన్వేషణ టాపిక్ నడుస్తుంది కదా ప్రజెంట్, అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో అతన్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా లేవంటారా? ఎక్కడి నుంచి అరెస్ట్ చేస్తారండి? తను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు కదా. సో ఇంకోటి ఏంటంటే నాన్ వేషణ మీద ఫైల్ అయిన సెక్షన్స్ అవి కూడా కాగ్నైజబుల్ కాదు. అవన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ సెక్షన్స్. తర్వాత ఏంటంటే కమ్యూనల్ కేసెస్. సో వాటికి ఎప్పుడు కూడా అరెస్ట్ అనేది ఉండదు. సో అవన్నీ కూడా గాఢత లేని నేరాలు. నాన్ కాగ్నైజబుల్ అనే 2 టైప్ నేరాలు ఉంటాయి అన్నట్టు, 2 రకాల నేరాలు. ఇప్పుడు ఏంటంటే కాగ్నైజబుల్ నేరాలు ఏంటంటే 7 సంవత్సరాలకు మించి అంటే గాఢత కలిగిన నేరాలు, మర్డరు, మానభంగం, తర్వాత థెఫ్ట్, తర్వాత 353 అంటే ఈ 353 కూడా నాన్ కాగ్నైజబుల్లే. సో 354D ఇలాంటి వాటిలలో మోస్ట్ ప్రాబబ్లీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిగతావన్నీ కూడా ఏంటంటే నాన్ కాగ్నైజబుల్ సెక్షన్స్. 5 సంవత్సరాల లోపున్న సెక్షన్స్ అన్నీ కూడా గాఢత లేని నేరాలు. వీటికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తుంటారు. సో ఇప్పుడు నాన్ వేషణ మీద ఇచ్చినటువంటి, ఇప్పుడు కరాటే కళ్యాణి గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాన్ వేషణ గారి మీద ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఓన్లీ కమ్యూనల్ ఇష్యూస్కి సంబంధించింది. సో ఆవిడ ఏమని ఆరోపిస్తున్నారంటే తన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయాలి, తన బ్యాంక్ అకౌంట్స్ అన్నిటినీ క్లోజ్ చేయాలి, తన ఛానల్ని బ్యాన్ చేయాలి అంటే అది ఎవరి వల్ల కాదు.
అవ్వదంటారా సార్ ఎలా బ్యాంక్ సీజ్ అవుతుందండి? చేయడం? ఇప్పుడు ఎలా సీజ్ చేస్తారు? హ్మ్. బ్యాంక్ అకౌంట్‌ని సీజ్ చేయాలి అంటే అథారిటీ కోర్టుకుంటుంది. ఓకే. కోర్టు దాన్ని సీజ్ చేయాలంటే సరైన కారణాలు, రీజన్స్ చూపించాలి. ఇప్పుడు హ్మ్. తన బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేయాలి? తనేమన్నా ఫ్రాడ్స్ చేసిండా? హ్మ్. ఏదైనా మనీ ఫ్రాడ్స్ చేసిండా? లేదంటే మనీ లాండరింగ్ చేసిండా? అక్రమంగా ఏమన్నా డబ్బులు అంటే హవాలా రూపంలో ఏమన్నా వేరే హ్మ్. వేరే కంట్రీస్ నుంచి ఏమన్నా అవును. పొందిండా? లేదంటే ఇతనికొచ్చే ఏమన్నా అక్రమమైన మార్గాల ద్వారా ఉన్నాయా? తన హ్మ్. అకౌంట్‌లో ఏమన్నా అన్‌ఆథరైజ్డ్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఏమన్నా అమౌంట్ క్రెడిట్ అయిందా? లేదంటే డెబిట్ అయిందా? లేదు గదా! హ్మ్. సో, అలాంటివి లేనప్పుడే ఎలా బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేస్తారు? హ్మ్. తన ఛానల్‌లో ఇప్పుడుంది. తన ఛానల్‌ని బ్యాన్ చేయాలంటున్నారు. అవును. మరి అదే నా అన్వేష్ గారు మొత్తం బెట్టింగ్ దేశం మొత్తం కుదిపేసినటువంటి ఈ ఇష్యూస్ మనం చూసాం. అవును. బెట్టింగ్ యాప్స్ ఎంతోమంది అమ్మాయిలు ఫోటోల్ని మార్ఫింగ్ హ్మ్. చేసి న్యూడ్‌గా పంపించడం. అట్లా చాలామంది అమ్మాయిలు ఒకే సంవత్సరం తెలంగాణలో దాదాపుగా 1000కి మందికి పైనే చనిపోయిన సందర్భాలున్నాయి. అంటే నా అన్వేష్ వల్లే మొత్తం బెట్టింగ్స్ ఆగిపోయాయంటారా మీరు? 100కి 200%. ఎందుకు అనంటే అంతకుముందు బెట్టింగ్ యాప్స్‌ని చాలామంది హీరోలు, హీరోయిన్‌లు, బడా బడా వేత్తలు గూడా ఆఖరికి 'ప్రకాష్ రాజ్' గారు గూడా హ్మ్. సామాజిక స్పృహ ఉన్నటువంటి 'ప్రకాష్ రాజ్' గారు గూడా హ్మ్. కొన్ని కొన్ని బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. అసలు అవును. బెట్టింగ్ మీన్స్ ఏంటి? జూదం. అవును. జూదంలో పోగొట్టుకోవడమే గానీ, జూదంలో ఎవరైనా లాభ పొందేవాళ్ళు ఉంటారా? హ్మ్. మీరు చూడండి ఏదన్నా ఇప్పుడు ఏదైనా ఒక జాతరకెళ్ళాం, లేదా ఒక తిరునాళ్ళకెళ్ళాం. అక్కడ చాలామంది ఏంటి బ్లాక్ అండ్ వైట్, లోనా బయట ఇట్లా చాలామంది అంటే ఆంధ్ర సైడ్ ఎళ్తే చిత్తులాట, హ్మ్. చెరుగుండు ఇట్లా చాలా ఆటలుంటాయి. సో, అవును. ఎంటైర్‌గా ఎవరన్నా చివరికి లాభపడేది ఎవడంటే ఎవడైతే ఆ బెట్టింగ్ నిర్వహించిన వాడుండో వాడే. నిర్వాహకులే లాభపడతారు. హ్మ్. సో, బోత్ పార్టీస్ నష్టపోతాయి. సో, ఓకే. ఈ బెట్టింగ్ అంటేనే జూదం. హ్మ్. జూదంలో ఎవరు బాగుపడతారు? చూడండి మహాభారతంలో జూదం ఆడినటువంటి ఏమయ్యారు పాండవులు? వాళ్ళ రాజ్యాన్ని కోల్పోయారు, భార్యను కూడా కోల్పోయారు. అసలు హ్మ్. జూదం అంటేనే అదొక భయంకరమైనది. అది దానికి లాభం లేనిది. సో, ఓకే. అలాంటి వాటిని చాలా పెద్ద పెద్ద బడా హీరోలే బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. దాన్ని హ్మ్. చూసి ఎంతోమంది ఇన్‌స్పైర్ అయ్యి బెట్టింగ్ యాప్స్‌లో బెట్టింగ్ పెట్టడం, హ్మ్. లోన్ యాప్స్‌లో లోన్ తీసుకోవటం ఇట్లా చాలా చేసి వాళ్ళకి చాలా వరకు నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో కూడా చాలా అంటే హ్మ్. ప్రధాన మీడియా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పిందేంటంటే చాలామంది ఒక గవర్నమెంట్ టీచర్ అయితే తను రిటైర్డ్ అయిన డబ్బులన్నీ కూడా వాళ్ళ కొడుకు పోగొట్టేసాడు. అవును. తర్వాత ఖత్తర్‌లో పనిచేసే వాళ్ళ అమ్మ అకౌంట్‌లో నుంచి డబ్బులు గేమ్ ఆడి బెట్టింగ్స్ పెట్టి అట్లా హ్మ్. చాలామంది వాళ్ళ జీవితకాలం అంతా వృధా అయిపోయింది. సో, అవును. నాన్వేషణ గారు ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ మీద అంటే మాట్లాడడం జరిగిందో, దాని మీద సిపి సజ్జనర్ గారు, తర్వాత పెద్ద పెద్ద బడావేత్తలు దాని మీద హ్మ్. యాక్షన్ తీసుకోవటం, దాని మీద ఒక కమిషన్ ఏర్పాటవ్వటం, దాన్ని బెట్టింగ్ యాప్స్ అవును. అన్నిటిని కూడా రిమూవ్ చేయడం. కొన్నిట్లలో బెట్టింగ్ యాప్స్ నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్‌లో బెట్టింగ్ యాప్స్ అనేవి కొంచెం లీగల్‌గా ఉన్నాయి. సో, వాటి మీద కూడా రెస్ట్రిక్షన్స్ పడ్డాయి. ఓకే. సో, అట్లా ఒక హీరోలా ఉండి ఎంతోమంది చనిపోకోకుండా కాపాడగలిగిండు. హ్మ్. అదేవిధంగా ఎంతోమంది జీవితాలను సేవ్ చేయగలిగిండు. అప్పుడు అందరిని ఆయన ఏకేసిండు. ఇలా హ్మ్. చేశారు, అలా చేశారు. అవును. సో, అలా హీరో అయినప్పుడు ఇక్కడ టాపిక్‌లో ఏదైతే ఉందో హ్మ్. సీతాదేవి, ద్రౌపది గారి గురించి అవును. ఆయన వాళ్ళని కించపరుస్తూ ఎక్కడ మాట్లాడలేదు. ఓకే. సో, మరి ఆయన కించపరుచుతున్నప్పుడు ఎక్కడ మాట్లాడలేదు గదా! మరి ఆయన్ని మీద కేసులు చేసినప్పుడు మరి నిత్యం రాధా మనోహర్ దాస్ ఉండు. హ్మ్. అసలు అతనికి నిజానికి పెద్దవాడి అవును. వయసులోనే గానీ, అతనికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం, బుద్ధి లేదు. హ్మ్. లలిత్, తర్వాత కరుణాకర్ సుగుణ, కరాటే కళ్యాణి. ఈవిడ కొత్తగా చౌదరి అని ఒక ఆవిడొస్తుంది. అవును. ఆ మీడియాలో బాగా మాట్లాడుతుంది. సో, పెద్దమ్మ తల్లి ఇష్యూ అప్పుడు గూడా ఆవిడుంది. అవును. ఆవిడ ఛానల్‌లో బాగా ఇది చేస్తుంది. సో, వీళ్ళందరూ పొలోమంటూ పూసేసుకొని హ్మ్. తర్వాత అసలు వీళ్ళే కాపాడుతున్నారు హిందూ ధర్మాన్ని, వీళ్ళే పోషిస్తున్నారు, వీళ్ళే నడిపిస్తున్నారు అన్న రీతిలో హ్మ్. అలా వీళ్ళకి అంటే నిత్యం వార్తల్లో ఉండాలని, ఓకే. లేదంటే ఫేమస్ అవ్వాలని, లేదా రకరకాల కారణాల చేత వీళ్ళంతా మళ్ళీ ఏజ్డ్. ఇక హ్మ్. అతని ఇంటర్వ్యూలు చూస్తే నేను అసలు మోస్ట్ ప్రాబబ్లీ అతని ఇంటర్వ్యూలు ఎప్పుడు చూడలే. ఈ ఓకే. నాన్వేషణ ఇష్యూ అయ్యేటప్పుడు సో, హ్మ్. నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని ఇష్యూస్‌లో నాకు హ్మ్. తెలిసినప్పుడు ఏంటి ఈ ఏజ్డ్ ఎవరితను అని చూస్తే హ్మ్. మాట్లాడుతుండు. అవును. సీతాదేవి గురించి ఏదనంటే చెవుక్కు అన్నదా మీకు అని అవును. మాట్లాడుతాడు. మరి అలాంటప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అసహ్యమైన పదజాలంతో బూతు మాట్లాడుతుండు. హ్మ్. రాధా మనోహర్ దాస్. మరి అతని మీద ఎందుకు కౌంటర్ చేయలేదు? ఎంతోమంది మరి రియాజ్ ఎన్‌కౌంటర్ జరిగింది. హ్మ్. అది ఫేక్ అని అందరికీ తెలుసు. మరి హ్మ్. రియాజ్ ఎన్‌కౌంటర్ మీద ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ కాపాడుతున్నారు? మీరు ఒక హ్మ్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని మీకు మీరే పూసుకొని, హ్మ్. మీకు మీరు ఒక ట్యాగ్ తగిలించుకొని, ఆ చౌదరి గాని,
ఆవిడ ఉంది కదా, ఆవిడ కానీ, రాధా మనోహర్ దాస్ కానీ, లలిత్ కానీ, కరుణాకర్ సుగుణ కానీ, తర్వాత కరాటే కళ్యాణి గారు కానీ, వీళ్ళందరూ ఒక ట్యాగ్ తగిలించుకొని మీరు దేశానికి చేసే సేవ ఏంటి? కరాటే కళ్యాణి గారి మీద పేకాట కేసు అవ్వలేదా నాంపల్లి కోర్టు పరిధిలో? తర్వాత ఒక బాబుని అంటే అనాథరైజ్గా దత్తత తీసుకుంటున్న కేసు అవ్వలేదా శ్రీకాంత్ ఇష్యూలు? తర్వాత బెంగళూరు రేవ్ పార్టీలో నేను బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి హేమ గారు వేసినటువంటి కేసులో నేను తమన్నా సింహాద్రి తెలుసు కదా, ఆవిడ ట్రాన్స్ ఉమెన్, తమన్నా సింహాద్రి గారికి నేను హేమ గారు తమన్నా సింహాద్రి మీద, తర్వాత మన కరాటే కళ్యాణి గారి మీద ఇద్దరి మీద వేశారు. కూకట్పల్లి కోర్టులోనే నడుస్తుంది. నేను తమన్నా సింహాద్రి గారికి ఇది వాదిస్తుంటే ఆ కరాటే కళ్యాణి గారికి వేరే వాళ్ళు వాదిస్తున్నారు. సో మరి ఇట్లా మీ మీద కేసులు లేవా? మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అంత మంచిగా ఉందా? నిన్న అంటే మొన్న పంజాగుట్ట పిఎస్లో మాట్లాడుతున్నాడు, వాడు దేశద్రోహి, ఆడు ఇది. మరి ఎంతోమంది ముస్లిమ్స్ మీద దాడి చేసి ఎంతోమందిని అన్యాయంగా చంపేస్తున్నారు. మరి వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఎంతోమంది క్రైస్తవ మిషనరీస్ మీద ఉండి ఎంతోమంది క్రైస్తవ మిషనరీస్ని ఈ దేశానికి వచ్చి సేవ చేసి ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంతో బురద జల్లుతుంటే ఈరోజు ఎడ్యుకేషన్ అందించిన వాళ్ళ మీద బురద. అక్కడ వరకు ఎందుకండి, భారతరత్న మన ఎవరైతే ఉన్నారో మదర్ తెరీసా గారిని కూడా అసహ్యమైన మాటలు మాట్లాడుతుంటే మరి మీరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? ఏ రంధ్రంలో దాక్కున్నారు? అంటే ఇప్పుడు నాన్వేష్ణ గారు సీతాదేవి ద్రౌపది గారి మీద ఇట్లా మాట్లాడినందుకు కేసు ఫైల్ చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా క్రిస్టియానిటీ మీద, ముస్లిం వాళ్ళ మీద కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటున్నారు. నా క్వశ్చన్ అదే. చాలా ఇప్పుడు కరాటే కళ్యాణి గారి మీద లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సరోజిని భాస్కర్ గారు కేసు వేశారు 3 ఏళ్ల క్రితం. క్రైస్తవ మహిళల్ని అంటే అసహ్యంగా మాట్లాడుతుంది, తిడుతుంది. మరి దాని మీద ఎంతవరకు ఎఫ్ఐఆర్ అయింది? కానీ ఇంతవరకు ఏ సెక్షన్ లేదు. పాస్టర్ అజయ్ బాబు ఆయన కేసు రాధా మనోహర్ దాస్ మీద, కరుణాకర్ సుగుణ మీద, తర్వాత లలిత్ మీద, వీళ్ళందరి మీద పెట్టారు. అప్పుడు నేను పాస్టర్ అజయ్ బాబు కేసులో అతనికి బెయిల్ తీసుకొచ్చినప్పుడు, అతని చెంచల్ కూడా జైలుకి వెళ్ళి కలిసినప్పుడు కూడా నేను మీడియాతో చెప్పి మీడియాకి కూడా ఇచ్చా ఎఫ్ఐఆర్ కాపీలు. మరి వాళ్ళ మీద వేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలకి ఏంటి ఇంతవరకు యాక్షన్ తీసుకుంది మరి పోలీస్ వ్యవస్థ? అంటే ఇక్కడ ఏంటంటే ఇక 10 మంది కలిసి, పాత సామెత ఒకటి ఉంటుంది, 10 మంది కలిసి నిజాన్ని అబద్ధం అన్నా అది అబద్ధం నిజమైపోతుంది. ఇప్పుడు 10 మంది ఒక అబద్ధాన్ని ఇది నిజం అని మాట్లాడితే సమాజంలో అది నిజమైపోతుంది. సో ఎట్లాంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ అద్దెకి తెచ్చుకునే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఏది పొట్టబోసుకోవడానికి పొట్టకొక రంగులు మార్చి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, వీళ్ళందరికీ నిజంగా మీకు అంత దూరదృష్టి ఉంటే, మీకు అంత దేశభక్తి ఉంటే, మీకు అంత హిందుత్వాన్ని కాపాడాలి అనుకుంటే, ఎంతోమంది గ్రామస్థాయిలో ఉన్నటువంటి హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి కడుపేదలైన పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించండి, వాళ్ళ గురించి మాట్లాడండి, సమస్యల గురించి మాట్లాడండి, పొల్యూషన్ సమస్యల గురించి మాట్లాడండి, రేపుల గురించి మాట్లాడండి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడండి, ముస్లిం మైనారిటీస్ మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడండి, చిన్నపిల్లల మీద పాక్సో కేసుల మీద మాట్లాడండి, వాటి మీద ఫైట్ చేయండి. మీరందరూ డబ్బులు పోగేసి జోలి బట్టి అడుక్కొచ్చి వాళ్ళకి న్యాయం జరగడానికి బాధితులకి ఆర్థిక సహాయం చేయండి. ఇవేం చేయరు. వీళ్ళు మంచిగా మేకప్ వేసుకుని వచ్చి మీడియా ముందు ఉండి చక్కగా సరదాగా ఏదో బూతులు మాట్లాడేసి అదొక పరిపాటి అయింది. ఇప్పుడు నాన్వేష్ణ గారు బూతు మాటలు మాట్లాడుతున్నారు, మరి కరాటే కళ్యాణి గారు మాట్లాడేదేంటి? శ్రీరంగనీతుల. మరి కరుణాకర్ సుగ్న మాట్లాడేవేంటి? తర్వాత అందరికంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడేదేంటి? ఆయనకి అంత పెద్ద వయసు ఉందే, అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంది ఆయనకి? ఒక పబ్లిక్గా ఒక సోషల్ మీడియాలో అరే చిన్నజీయర్ స్వామి ముట్టుకోడు అతన్ని, చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళి అడగండి, చిన్నజీయర్ స్వామిని ముట్టుకోమనండి రాధా మనోహర్ దాస్ని. మరి అతను హిందూ, ఇతను హిందువే కదా. చూడండి ఇక్కడ ఏంటంటే ఆది కాలం నుంచి కూడా హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటిది ఏంటంటే, అంటే నాట్ ఓన్లీ అంటే హిందూ అని కాదు, మహాభారతం, కురుక్షేత్రం, ఇట్లా ప్రతి దాంట్లో మనుధర్మశాస్త్రం, ప్రతి దాంట్లో ఉన్నది ఏంటంటే శూద్రుడు శూద్రుడు శూద్రుడు. మరి ఈరోజు కరాటే కళ్యాణి గారు శూద్రులే, మిగతా లలిత్ గారు, రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ కూడా శూద్రులే కదా. మరి యాక్చువల్గా మీరు కాపాడుతున్న మీ హిందూ ధర్మంలోనే మీకు సరైన పీట లేదు, మీకు ఒక సముచిత స్థానం లేదు. మీరే శూద్రులు. మీ ఇంట్లో భోజనం చేస్తే సమస్త మలాన్ని భుజించినట్టు లెక్క అని చెప్పి మీ హిందూ ధర్మం చెప్తుంది. మరి శూద్రుడు చదువుకోకూడదని చెప్తుంది. శూద్రుడు పేనుగుల మీద కప్పుకున్న బట్టలు తప్ప వాళ్ళు వేరే వస్త్రాలు ధరించకూడదని అంది.
ఓకే. మరి వీళ్ళందరూ శూద్రులే కదా. ఇతను నిజంగానే హిందూ అయితే మరి ఇతను కూడా సమానం అయితే చిన్నజీయర్ స్వామి ఎందుకు ముట్టుకోడు రాధా మనోహర్ దాస్ని? నాట్ ఓన్లీ రాధా మనోహర్ దాస్, మిగతా వాళ్ళని ఎవరైనా ఎందుకు ముట్టుకోడు? ఎవరికైనా సరే ఫ్రూట్స్ ఇవ్వాలన్నా ఇట్లా చేసేస్తారు. మరి ఏంటి మీ హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఇదేనా? మరి మీరే కడుక్కోలేనప్పుడు వేరే వాళ్ళ మీద ఎందుకు బురద జల్లడం? ఈరోజు ఏదైతే ఇప్పుడు నాన్-వేషణ గారు ఉన్నారో అతను మాట్లాడిన దాంట్లో నాకు తెలిసినంతవరకు తప్పే లేదు. అంటే ఇప్పుడు సార్ నాన్-వేషణ గారు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపినందుకు గవర్నమెంట్ సత్కరించలేదు, ఏం చేయలేదు. అలాంటప్పుడు ఇలా మాట్లాడినప్పుడు కూడా శిక్షించే అర్హత గవర్నమెంట్కి లేదు అని చాలా మంది కామెంట్ పెడుతున్నారు. అలా ఏం లేదండి. ఇప్పుడు నాన్-వేషణ గారిని కూడా నేను ఏదో యాదవ్, సన్నీ యాదవ్, ఏదో భయ్య అట్లా ఇంకెవరినో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తిట్టినప్పుడు నేను నాన్-వేషణ గారిని విమర్శించా. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని మాట్లాడడం అది తప్పు, అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. సో ఆ విషయంలో నాన్-వేషణ గారికి ఎప్పుడు కూడా ఆయన వే ఆఫ్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది అతని నేచర్. మరి అతను కరెక్ట్ పద్ధతి కాదు. అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు హీరో అయినప్పుడు అతను చెయ్యని తప్పుకి మీరు ఆపాదిస్తున్నారు. అతను సీతాదేవి గారిని బూతులు తిట్టలా, రేప్ అనే పదం వాడిండు. ఎందుకు వాడిండు? సీతాదేవిని అంటే ప్రయత్నం చేసిండు. ఆయన పరిస్థితి ఏమైంది? రావణుడి పరిస్థితి అని అండు. ద్రౌపదిని చెరపట్టిన కౌరవుల పరిస్థితి ఏమైందని అని అండు. దానికే మీకు అది ఇదైపోతే మరి అడుక్కున్నోడు, కుక్క అంటే లకారంతో భాషతో మాట్లాడినటువంటి మరి రాధా మనోహర్ దాస్ కానీ ఇప్పుడు నాన్-వేషణ గారి గురించి మాట్లాడుతున్నటువంటి కరాటే కళ్యాణి గారి మీద మరి ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు? ఆవిడైతే దేశద్రోహి. అసలు దేశద్రోహి ఎందుకు? ఫస్ట్ వీళ్ళందరికీ ఏంటంటే ఈ భజన బ్యాచ్ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళందరికీ ఏంటంటే మీడియాలో కనిపించాలి, ఫేమస్ అయిపోవాలి. కానీ ప్రజలు చదువుకున్న వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం ఏదైతే భారత సంవిధానం ఏదైతే ఉందో దాన్ని చదివిన వాళ్ళకి వీళ్ళందరూ వెర్రి వాళ్ళకి కనబడతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు సమాజం పట్ల గౌరవం, ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. హిందువుల పట్ల జరిగిన దాడుల మీద అంటే మీరు మాట్లాడుతున్న ఇప్పుడు అంటే హిందువుల పట్ల దాడులు జరగట్ల, మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవుతుంటే మరి క్రైస్తవులను కొట్టి బట్టలోడు తీసి చర్చిలు కూలగొట్టి అసహ్యమైన మాటలని వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. మరి మీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడండి. అందులో ఉన్న హిందువులు మరి మీరు విమర్శించండి. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది భారతదేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం, భావ ప్రకటన ఉంది. మత స్వాతంత్రపు హక్కు ఉంది. ఖచ్చితంగా మతాన్ని ప్రతి ఒక్కరు ప్రచారం చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. క్రైస్తవులకి మత ప్రచారం హక్కు ఉంది, హిందువులకి మత ప్రచారం హక్కు ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు భారత సంవిధానం కనిపిస్తుంది. నువ్వేవాడు వద్దంటానికి. సో మరి హిందువులు దాడి చేసినప్పుడు మరి వాళ్ళకి ఎగెన్స్ట్ ఎందుకు మాట్లాడలేదు? ఈ ఏజుడ్ అనే ఒక అబ్బాయి, ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయి ఉన్నాడు. అతను నాకు చూస్తే ఏదో సినిమా స్క్రిప్ట్ రాసుకుని చదివినట్లుగా చదువుతారు. సీతాదేవుని అంటే చూక్ అంత అన్నప్పుడు మరి అతనికి కనిపించలేదా మిగతావి ఇవన్నీ జరిగినప్పుడు? రాధా మనోహర్ దాస్కి ఎగెన్స్ట్ ఎందుకు మాట్లాడలా? అంటే ఒక ఫేమస్ అయినటువంటి ఒక ప్రపంచ యాత్రికుడు పేరు పెట్టుకొని ఇండియా మొత్తం ఫేమస్ అయినటువంటి ఒక వ్యక్తి మీద బురద జల్లితే మేము కూడా ఫేమస్ అవుతాం అనే ఒక భ్రమలో ఉన్నారా? లేదంటే అరే పొలోమంటూ మనం ఇప్పుడు మాట్లాడాలి, మనం మాట్లాడితే అందరూ మనల్ని చూస్తారు, నవ్వుకుంటారు, మీరు అందరినీ జోకర్లు అనుకుంటారు. చూడండి, చదువుకున్నవాడు ఎవడైనా సరే ఈరోజు అదే హిందుత్వం కదా శూద్రులకి చదువు దూరం చేసింది. అదే హిందుత్వం కదా ప్రతి ఒక్కరికి వాళ్ళ అంటే గుర్తింపు కోల్పోవడానికి కారణమైంది. సో హిందుత్వంలోని చాలా మంది ముసుగు వేసుకొని ఆ హిందుత్వం అరాచకాలు చేస్తున్నారు. సో నిజమైన హిందుత్వం ఎప్పుడు కూడా అలా మాట్లాడదు, అలా చేయదు. నిజమైన హిందుత్వంలో ఉన్న మాధుర్యం హిందువుల్ని అంటే హిందూయేతరుల్ని హింసించమని చెప్పదు. మానవ సేవే మాధవ సేవ అంటుంది హిందూ ధర్మం. అంత గొప్పగా మరి అనేక మంది గురించి చెప్పినప్పుడు మరి యాడ్ చేస్తున్నారు మీరు మానవ సేవ ఎక్కడ చేస్తున్నారు అంటే మనుషులకి, పూర్ పీపుల్కి, నీడెడ్ పీపుల్కి సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్లు అని చెప్పేస్తున్నా అంటున్నారు కదా. మరి మీరు ఎక్కడ దేవుడికి సేవ చేస్తున్నారు? ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వస్తున్నారు, అరుచుతున్నారు, గోల చేస్తున్నారు, ఫేమస్ అవ్వాలని ఏదో కానీ వాస్తవంగా చదువుకున్న సామాజిక వర్గానికి వీళ్ళందరూ కూడా వెర్రివాళ్ళలాగా, పిచ్చివాళ్ళలాగే కనిపిస్తారు. సరే, ఇప్పుడు థాయిలాండ్ పోలీసులు పట్టేసుకున్నారు, అరెస్ట్ చేసేస్తారు, ఇండియాకి తెచ్చేస్తారు, నాన్-వేషణని తెచ్చి ఉరి తీసేయాలి, ఇవన్నీ చెప్తున్నారు కదా. బుల్‌షిట్ థింగ్. ఎట్లా చేస్తారండి? ఇండియాలో కేసు అయితే థాయిలాండ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? థాయిలాండ్ ఏమన్నా అంటే ఈ మినిస్టర్లు వాళ్ళు చెప్తే గవర్నమెంట్ సెక్యులర్ కంట్రీ అండి.
ఇక్కడ కూడా సెక్యులర్ అనే పదం తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎవరండి చేయడానికి? వీళ్ళు థాయిలాండ్ వెళ్ళి చేసి పోలీసులు కంప్లైంట్ చేస్తారా? అసలు వీళ్ళు తెలుగు 2 రాష్ట్రాల్లో భజన బ్యాచ్లకు తప్ప మిగతా ఎవరికైనా తెలుసా? వీళ్ళు అసలు మనం ఒకరు విమర్శించాలంటే మన వ్యక్తిత్వం ఎలాంటిదని వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా? థాయిలాండ్ పోలీసులు ఏం అరెస్ట్ చేయలేదు, నాన్వేష్ణ గారిని అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ ఒకవేళ వచ్చినా తనకి 41A ఇచ్చేస్తారు, తనకి అతను రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పిచ్చివాడు ఎవరో లేరు ఈ రోజులలో. అంటే ఇప్పుడు మీరు నాన్వేషణ కరెక్ట్ అంటున్నారా, రాంగ్ అంటున్నారా? కరెక్ట్, 100% కరెక్ట్. కరెక్ట్ అన్నప్పుడు మరి అతను సారీ వీడియోస్ ఎందుకు పెట్టారు? ఏమండి, అతనే ఒప్పుకొని నేను మాట్లాడింది తప్పు ఇప్పుడు నేను అదే అన్నా కదండి, మీరు ఎలా కరెక్ట్? నేను అదే చెప్తున్నా. ఎలా అంటే 10 మంది కలిసి ఒక నిజాన్ని అబద్ధం అంటే అది అబద్ధం ఎలా అవుతుందో 100 మంది 200 మంది ఒక బ్యాచ్ అంతా కూడా వేసుకొని పడిపోతుంటే తను ఆ విషయాన్ని సద్దుమణిగించాలంటే సారీ చెప్పాల్సిందే కదా. అంటే తను చేసింది కరెక్టే అన్నది చూడండి, అతను చేసింది నేను చేసింది తప్పే అని అనలా ఆయన వీడియోలలో. నేను అన్నది తప్పు అయితే క్షమించండి అండు. అంటే మీ మనోభావంలో అది తప్పు అయితే నన్ను క్షమించండి అంటే నేను అన్నది తప్పు నన్ను ఆయనలా. ఇంకొక విషయం ఏంటంటే ఆయన సీతాదేవి గారి గురించి కానీ ద్రౌపది గారి గురించి కానీ అసహ్యంగా మాట్లాడలేదు. సరే, తన ప్రీవియస్ వీడియోస్లో ఏదన్నా విషయాల గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఉప్పల్ బాలు ఉన్నారు. ఉప్పల్ బాలు తను చేసే ఫన్నీ వీడియోస్ని మనం చూస్తూ ఎంజాయ్ చేస్తాం. అంతేగాని ఉప్పల్ బాలుని ఇన్స్పిరేషన్గా తీసుకుని అలా అవ్వాలని అనుకుంటారా? అలాగే నాన్వేష్ణని కూడా చాలామంది ఎందుకు ఫాలో అవుతారంటే తను చూపించే విషయాలు కానీ అవన్నీ కొత్తగా ఉంటాయి, కంటెంట్ వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్ వెళ్తారు, మడగాస్కర్ ఇట్లా రకరకాల కంట్రీస్ వెళ్తారు. తన కంటెంట్ అంతా డిఫరెంట్గా ఉంటాడు. తన వే ఆఫ్ లాంగ్వేజ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఫన్నీగా ఉంటుంది కాబట్టి, తను చూపించేది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి, కన్స్ట్రక్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ థింగ్స్ చూపిస్తూ చేయొచ్చు. నేను అదే అంటున్నానండి. పూర్తిగా వింటే ఇప్పుడు దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గానే చూడాలి తప్ప తను నాన్వేషణని అంటే నేను అతని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా అనేది ఎవరు రారు. ఎప్పుడైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్ కోణంలో ఉన్నప్పుడు దాన్ని ఎంటర్టైన్మెంట్గానే తీసుకోవాలి. మరి అలాంటప్పుడు రకరకాలైనటువంటి అసహ్యమైన బూతులతో చేస్తున్న జబర్దస్త్ని చూసి ఎందుకు సంతోషపడుతున్నారు? మొన్న రాశి గారు కూడా మాట్లాడారు అనసూయ గారి గురించి. మరి అది ఎలా కామెడీ అయింది, ఇది ఎలా కామెడీ కాలేదు? సో ఇక్కడ ఏంటంటే తీసుకునే విధానాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి సమాజంలో అందరికీ నచ్చకపోవచ్చు, కానీ చదువుకున్న వర్గానికి జ్ఞానవంతుల వర్గానికి అయితే నేను నచ్చుతా కదా. నిజమైనటువంటి మనం ఉన్నట్టు మాట్లాడేటప్పుడు అలా ఉన్న ప్రజల వర్గానికి అయితే మనం నచ్చుతాం కదా. నేను అందరికీ 100% నచ్చాలని ఏం లేదు, ఈవెన్ నా భార్యకి కూడా నేను 100% నచ్చాలని ఏం లేదు. సో నేను ఏమంటానంటే ఎవరి వారి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి వారి స్వభావం వాళ్ళది, వాళ్ళ వ్యక్తిత్వం భావజాలం అన్ని డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ నాన్వేషణ మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఇండియాలో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడండి. ఈ పొల్యూషన్ లేదా మన దగ్గర రేపు భారతదేశం స్త్రీలకి అత్యంత ప్రమాదకర దేశం, మీకు తెలుసా? మానవ అక్రమ రవాణాలో మన దేశం చాలా అంటే ముందుంది. మరి ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్లో భారతదేశం మొదటి 2 స్థానాల్లో ఉంది. మరి దాని గురించి కరాటే కళ్యాణి గారు వాళ్ళని, ఈ రాధా మనోహర్ దాస్ సన్యాసి రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడమనండి. ఓకే, అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చెప్తుంది జనాల ఇష్యూ, ఈ రేపులు జరుగుతున్నాయని అతను చెప్పడం వల్ల వాటిని కప్పిపుచ్చడం కోసం వీళ్ళు డిబేట్లు పెట్టి వాటిని కప్పిపుచ్చకుండా నాన్వేష్ గురించి ఈ సీతమ్మదేవి ఆయన చేసే కంటెంట్ ఆయన చేసే కంటెంట్ ఎప్పుడు కూడా బాగుంటుంది. అతను ఎప్పుడు కూడా స్ట్రైట్ గానే క్వశ్చన్ చేస్తారు. అతను ఎప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే మొహం మీద చెప్తే నచ్చదు అన్నట్టుగా అతను మొహం మీద చెప్తారు. జరగట్లేదా? ఎంతోమంది మైనర్ పిల్లలు భారతదేశంలో చూడండి, నార్త్ ఈస్ట్ కంట్రీలో మీరు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం చూస్తే దాదాపుగా అట్రాసిటీ కేసులలో ఇప్పటికి శిక్ష పడ్డది లేదు. ఎంతోమంది అమ్మాయిల గ్యాంగ్ రేపులు చేస్తే వాటికి శిక్ష పడ్డది లేదు. అక్కడి వరకు ఎందుకండి? బిల్కిస్ బాను కేసులో రేపులు చేసిన వాళ్ళు ఎవరు? అందరూ హిందువులే. మరి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి దండలేసి వాళ్ళు ఏదో గొప్ప ఘనకార్యం చేశారని చెప్పి ఊరేగింపుగా తీసుకొచ్చింది ఎవరు? హిందూ సోదరులు కదా. మరి బిల్కిస్ బాను కేసులో ఎంత పైశాచికంగా చేశారు? దాంట్లో క్రైస్తవులా ఉంది, ముస్లింలా ఉంది. టెర్రరిస్టులు అందరూ ముస్లింసేనా? ఎందుకు అంటారండి? తప్పది.
టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు అయితే మరి హిందుత్వం భావజాలం పూసుకొని హిందువులందరూ రెచ్చగొడుతున్న వీళ్ళు కూడా టెర్రరిస్టులతోనే సమానం. ఇప్పుడు చాలా మంది డిబేట్స్ లో కూర్చొని ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్ట్, ఎట్లా అవుతారు? ఈ క్రిస్టియన్స్ వాళ్ళు మత మార్పిడులు చేస్తుంటారు అని మాట్లాడుతున్నారు కదా. క్రిస్టియన్స్ వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా. మంచి క్వశ్చన్. భారతదేశానికి విద్యా వ్యవస్థ హిందూయిజం తీసుకొచ్చిందా? వైద్య వ్యవస్థ శూద్రులు అంటే ఏంటండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ 3 కులాలు వాళ్ళు తప్ప మిగతా ఎన్ని వేల కులాలు ఉన్నా, ఎన్ని వందల కులాలు ఉన్నా వాళ్ళందరూ శూద్రులనే కదా. అంటే కరాటి కళ్యాణి శూద్రురాలే కదా, రాధా మనోహర్ దాస్ శూద్రుడే కదా. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఈ కరుణాకర్ సుగ్న తర్వాత లలిత వీళ్ళందరూ శూద్రులే కదా. ఈ ఆమె పేరు చౌదరి, ఆమె పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆమె పేరు ఏదో ప్లీజ్ తెలిస్తే మీరే చెప్పండి. ఆవిడైనా సరే ఆమె పేరు ప్రియా చౌదరి. వీళ్ళందరూ మరి శూద్రులే కదా. మరి వీళ్ళు ఎక్కడి నుంచి ఈ చదువుకున్నారు? ఎవరి ద్వారా ఈ చదువు వచ్చింది? సావిత్రిబాయి పూలే గారి ఈ భారతదేశానికి మొట్టమొదటిగా స్త్రీ అంటే టీచర్ అంటే పాఠశాల పెట్టారు. ఆవిడకి ఎవరు చదువు చెప్పారు? ఆవిడ ద్వారా ఎంతో మంది స్త్రీలకు చదువు చెప్పింది. ఆమె ఎక్కడ విద్య నేర్చుకుంది? అంటే ఈ హిందూయిజం మీద అట్లా చేస్తున్నారు, హిందూయిజం మీద ఈ మాట అన్నారు, ఆ మాట అంటున్నారు అని అంటున్నారు. అసలు హిందూయిజం మీద ఈ మాట అంటున్నారు అని చెప్పి మీకు ఒక జ్ఞానం రావడానికి, విద్య నేర్పించినటువంటి ఈ విద్య రావడానికి కారణమైన వాళ్ళు ఎవరు? క్రైస్తవులే కదా. ఈరోజు 100కి 200% ఎవరైతే ఈ ఉన్నత సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అంటే దీంట్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులే. మిగతా వాళ్ళు కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, బలిజ, మాల, మాదిగ, డక్కలి, పంబలి వీళ్ళందరూ శూద్రులే. తర్వాత మనోధర్మ శాస్త్రంలో అతి శూద్రులుగా మళ్ళీ కొంతమంది ఐదవ వర్ణం అని చెప్పేసి వీళ్ళని డివైడ్ చేశారన్నట్టు. సో ఏంటంటే వీళ్ళందరూ శూద్రులే. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి చదువు నేర్చుకున్నారు? మరుధర్మ శాస్త్రం ప్రకారం, తర్వాత మహాభారతం, తర్వాత వీటిలలో కొన్ని హిందూ మత గ్రంథాల్లో ఉంటుంది అన్నట్టు. శూద్రుని ఇంటూ భోజనం చేస్తే సమస్తం యొక్క మలాన్ని తిన్నట్టే అంటే ప్రియ చౌదరి గారు కూడా శూద్రురాలే కదా. కరాటే కళ్యాణి గారు శూద్రుడే కదా. నేను కూడా శూద్రుడినే కదా. అప్పుడు మరి రెడ్డిస్ అందరూ, వెలమస్ అందరూ, తర్వాత కమ్మోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు అందరూ ముస్లిం ఇక అందరూ శూద్రులే కదా. మరి అలాంటప్పుడు మన ఇంటికి వచ్చి ఎవరైనా భోజనం చేస్తే వాళ్ళు మలం తిన్నట్టంటే మనకే కదా అవమానం. మరి అంటే అలాంటి మాటలు చెప్తున్నటువంటి కొంతమంది హిందువులు ఎవరైతే తనలోని నిజాయితీని తెలుసుకోకోకుండా, అసలు హిందుత్వం యొక్క సారాంశం తెలుసుకోకుండా, మనుధర్మ శాస్త్రం గురించి తెలుసుకోకోకుండా ఏ ప్రలోభాలు పలుకుతుంటారు. ఈరోజు భారతదేశానికి విద్యా వ్యవస్థ తీసుకొచ్చింది క్రైస్తవులు, వైద్య వ్యవస్థ తీసుకొచ్చింది క్రైస్తవులు, భుక్తిని అంటే పనిని, ఉపాధి కల్పన తీసుకొచ్చింది ఈ క్రైస్తవులు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రతిదీ కూడా తీసుకొచ్చింది క్రైస్తవులు. నేను ఏమంటానంటే తీసుకొచ్చారు కాబట్టి మనం ఆ మతాన్ని స్వీకరించాలని నేను అనటం లేదు. మీరు శూద్రులుగా చేసి, మీరు వెలివేయబడి, మీరు ఊరవతల బ్రతకాలి అని చెప్పి వెలివేయబట్టి వాళ్ళు చేరదీశారు, ఆదరించారు. ఒక వ్యక్తికి కావాల్సిన నీడ్స్ని అంటే ఒక వ్యక్తిని ఉన్నతమైనటువంటి గౌరవం కలిగి, మనిషి కోరుకునేది ఏంటంటే జీవితంలో గౌరవం. వాళ్ళు ఆ గౌరవాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించారు. మీరే గుళ్ళోకి దళితుల్ని రానిస్తే, మీరే శూద్రుల్ని ఆలయ ప్రవేశం చేయనిస్తే, మీరే శూద్రుల్ని అన్ని విషయాల్లో కలుపుకుని ఉంటే, అసలు కులం అనే ఒక జబ్బు లేకోకుండా ఉంటే వాళ్ళు ఎందుకు క్రైస్తవ్యంలోకి వెళ్తారు, ముస్లిమ్స్కి వెళ్తారు, రకరకాల బుద్ధిజం, సిక్కిజంలోకి వెళ్తారు? సో మీరు చేసిందే కదా. ఈరోజు వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా ఈ నాన్ వేసిన తప్పు చేసినంటే మరి పరాయి మతాల మీద అటువంటి అసత్య ప్రచారాలు చేసి, బూతు కంటెంట్ మాట్లాడి, వాళ్ళ మీద దాడులు చేసి, కొట్టి రక్కి చంపుతున్నటువంటి మీరందరూ మీరు అంతకంటే తీవ్రవాదుల కంటే నీచమైన వాళ్ళు కదా. తీవ్రవాదుల కంటే నీచమైన వాళ్ళు వీళ్ళు. నాన్ వేసిన అన్ని కరెక్టే మాట్లాడితే మరి ఇండియాలోనే ఉండి అన్ని సరిదిద్దొచ్చు కదా. ఏమండి, ఒక వ్యక్తి ఒక సిస్టమ్ని నడపగలడా? కానీ ఒక వ్యక్తి సిస్టమ్ను ప్రశ్నించగలడు. మీకు అర్థమైందా నా కంటెంట్? ఒక వ్యక్తి ఒక సిస్టమ్ని నడపలేడు, కానీ ఒక వ్యక్తి సిస్టమ్ని ప్రశ్నించగలడు. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పు కాదండి, అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. సో కాబట్టి ప్రశ్నించడం ఎవరైనా ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది నన్ను ప్రశ్నించవచ్చు, అది వాళ్ళకు ఉన్నటువంటి హక్కు, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సో ఒక పబ్లిక్ డొమైన్లో మనం ఒక
ఒక వర్డ్ పాస్ చేస్తాను లేదంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాను అంటే దాన్ని మనం జవాబుదారీతనంగా ఉండాలి. సో అలాగే నాన్వేషణ చేసేవన్నీ కరెక్టా అంటే అతను మాట్లాడేవన్నీ కరెక్టే, చేసే పనుల గురించి నేను మాట్లాడట్లే, తను విమర్శించే ప్రతి విమర్శ కరెక్టే అంటున్నా. నిజంగానే ఇక్కడ రేపులు జరగట్లేదా, మైనర్ పిల్లల మీద రేపులు జరగట్లేదా, చిన్నపిల్లల మీద రేపులు జరగట్లేదా, అరే జంతువుల మీద రేపులు ఈ జరుగుతున్నప్పుడు రేపుల గురించి మాట్లాడే ముందు అవతల పర్సన్ కూడా కరెక్ట్ ఉండాలి కదా. ఒక ఏమండి? 12 ఇయర్స్ అమ్మాయిని నేను 14 years. 14 ఇయర్స్ అమ్మాయిని తెచ్చుకొని నేను ఉన్నాను అని తనే ఒప్పుకున్నాడు. ఏమండి అప్పుడు తనకి మాట్లాడే ఛాన్స్ తనకి లేదు కదా, రైట్ లేదు కదా. 14 years అమ్మాయిని ఎక్కడ తెచ్చుకున్నా అని చెప్పి వీడియో చేశారు, ఏ వీడియో కంట్రీ చేశారు. చేశారు. భారతదేశంలో వయో పరిమితి ఎంత అండి అంటే మనకి ఎప్పుడు వస్తుంది, 18 సంవత్సరాలు దాటిన తర్వాతే కదా మైనారిటీ తీర్పు ఇది. అవును. అవుట్ ఆఫ్ కంట్రీలో ఎంత ఉంటుందండి ఏజ్ మ్మ్. చెప్పండి, యూఎస్లో ఎంత మైనారిటీ తీరే ఏజ్ ఎంత? యుఎస్ లో అసలు ఉంటది అంటారా? ఆ, వాళ్ళు 13 ఏళ్ళు వచ్చేసరికి బయటకు వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళనే అర్న్ చేసుకోవాలి, వాళ్ళ కుటుంబంతో 13 సంబంధం years లేదు. 13, 14 వచ్చి బయటకు వచ్చి 13, 14, 15 ఆ ఏజ్ ఆఫ్ గ్రూప్లో వచ్చి బయటకు వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళే అర్న్ చేసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఉండరు, వాళ్ళే సంపాదించుకోవాలి. అలా నేను ఏమంటున్నానంటే 14 years అమ్మాయితో నేను ఉన్నానని చెప్పేసి అంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. కానీ ఆ కంట్రీ మన కంట్రీలో, కానీ ఆ కంట్రీలో అది తప్పే అయితే, అది అఫెన్స్ అయితే అతను అరెస్ట్ చేసేవాళ్ళు కదా. తను బహిరంగంగా ఆ పోస్ట్ పెట్టగలిగిండు అనంటే, ఆ పోస్ట్ పెట్టిండు అనంటే ఆ కంట్రీలో 14 సంవత్సరాల అమ్మాయితో ఉండడం తప్పే అయితే ఖచ్చితంగా తను అక్కడ అరెస్ట్ చేసేవాళ్ళే కదా, సివియర్ పనిష్మెంట్స్ ఉంటుంది కదా. రేప్ అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ చేయాలి కదా. సో ఆ అమ్మాయితో ఉండడం తప్ప అంటే ఇండియా లెక్క ప్రకారం చూస్తే 100% తప్పే. యాజ్ ఏ అడ్వకేట్గా నేను కూడా తప్పే అని చెప్తాను మైనర్తో సంబంధించి. ఓకే, అక్కడ కంట్రీస్ కి వాళ్ళు 13-14 ఇయర్స్ కి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, రేప్ కాదంటారు. మరి తినైనా సరే చిన్న పిల్ల అవుతుందే అని ఆలోచించాలి కదా. ఏమండి నేను అదే అంటున్నానండి, మ్మ్. వ్యక్తి విమర్శించడం వేరు, నడిపించడం వేరు. తను ఇండియాలో ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి విమర్శిస్తుండు, తాను చేసే పనుల గురించి. ఇప్పుడు మరి కరాటే కళ్యాణి గారు కానీ రాధా మనోహర్ దాస్ది కూడా ఒక ఆడియో లీక్ అయింది. అవును. ఏంటి అందులో ఒక అమ్మాయితో అట్లా మరి ఆ అమ్మాయి కూడా చిన్నపిల్లే. మ్మ్. మరి అలాంటప్పుడు మరి రాధా మనోహర్ దాస్ గారు ఎందుకు వచ్చి అంటే శుద్ధపూసలాగా చెప్తుండ్రు? మరి అలాంటప్పుడు రాధా మనోహర్ దాస్ కూడా అరెస్ట్ కావాలి కదా, అతన్ని కూడా విమర్శించాలి కదా. మ్మ్. కదా, ఇప్పుడు అతను విమర్శిస్తుండు అంటే అతనికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఉంది కాబట్టి. అదే ఇండియాలో 14 సంవత్సరాల అమ్మాయితో అతను అలా ఉన్నానంటే ఖచ్చితంగా లైఫ్ పడేది జైల్లో ఉండేవాడు. సో ఎవరి వ్యక్తిగత స్వావలంబన వాళ్ళదే అని నేను అనను, కానీ సమాజం పట్ల సమాజాన్ని గౌరవించే అంటే సమాజం గురించి విమర్శించే వాళ్ళు సమాజాన్ని గౌరవించాలనేది కూడా నా ఉద్దేశం. ఓకే. సో నాన్వేషణ గారు ఆ విషయంలో ఇండియాలో చేస్తే తప్పయి ఉండేది, మ్మ్. కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో అలా ఉండదు. వాళ్ళు ప్రతిదీ వాళ్ళు అర్న్ చేసుకోవాలి డబ్బులకి. వాళ్ళు మీరు చూసుకున్నట్లయితే స్త్రీల యొక్క బట్టల గురించి కూడా కామెంట్స్ మనం జరుగుతున్నాయి. అవును. దాంట్లో అనసూయ గారు మై బాడీ మై చాయిస్ అవును. అంటున్నారు. సో అలాగే అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మై ఐడియాస్ మై చాయిస్, ఓకే. మై థింగ్స్ మై చాయిస్ ఓకే. అలా. సో వాళ్ళ థింగ్స్ ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. మ్మ్. సో అక్కడ అది తప్పు కాదు కాబట్టి అతను అక్కడ అరెస్ట్ కాలేడు. ఓకే. సో దీన్ని పట్టుకుని 14 సంవత్సరాలు, అరే ఇండియా చట్టాలు వేరు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న చట్టాలు వేరు. సో కాబట్టి నాన్వేషణ తప్పు చేసిండంటే ఈ విషయంలో ఈ పర్టికులర్ అంశంలో మాత్రం తప్పు చేయలేదు. ఓకే. అతను ఎంతో మందికి ఇన్స్పిరేషన్, అంటే ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ ఆపిన తర్వాత చాలామంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎంతోమంది జీవితాలు ఆయన ఇండైరెక్ట్గా సేవ్ చేసిండు. అవును. ఎంతోమందికి అన్యాయం జరిగిన వాళ్ళకి అతను ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒక సెక్యూరిటీ కల్పించిండు కేసుల ద్వారా. ఆ యాప్స్ ప్రమోషన్ ఆగిపోవటం ద్వారా, ఆ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళందరి మీద కేసులు అవ్వడం ద్వారా, మ్మ్. అంటే అతని వల్ల సమాజానికి మంచి కదా జరిగింది. మ్మ్. సో అలాంటప్పుడు అంత జరిగినప్పుడు ఈ కరాటే కళ్యాణి గారు ముందుకు వచ్చి అతను ఎందుకు అభినందించలేదు కదా. అవును. ఏంటంటే వీళ్ళంతా ఎట్లా అంటే పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు. కరాటే కళ్యాణి గారు కొంచెం విజ్ఞతతో ఈ విషయాన్ని చూస్తే అలవాటు. ఇప్పుడు అతని బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేయమని అడుగుతున్నారు కదా, మరి కరాటే కళ్యాణి గారి అకౌంట్లో కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే ఈవిడ కూడా ఎంతో బూత్ కంటెంట్ మాట్లాడుతుంది, ఎన్నో చేస్తుంది. మరి అలాంటప్పుడు ఈవిడ మీద అయిన ఎఫ్ఐఆర్ల మీద కూడా ఆవిడ బ్యాంక్ అకౌంట్లో కూడా సీజ్ కావాలి. అతనికంటే ప్రపంచ యాత్రికుడు కాబట్టి నాన్వేషణలో అన్ని విషయాల నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుంది. మరి ఈవిడికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి?
ఓకే. ఈవిడేమన్నా అంటే ఇప్పుడు ఏదన్నా గౌరవప్రదమైన హోదాలో జాబుల్లో లేరు కదా, లేదంటే ఏమన్నా చిరచిరాస్తులు లేవు కదా, ఏమన్నా వ్యాపారాలు అంటే హోటల్స్ ఇలాంటివి, లేదంటే రెస్టారెంట్లు, లేదంటే ఇలాంటివి మిగతా బిజినెస్ ఏం లేవు, మరి ఎవరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ క్వశ్చన్ ఎవరన్నా అడిగారా? ఏంటి అంటే చూడటం జనాలకి చాలా పరిపాటి అయిపోయింది. ఈ ఏజ్డ్ అబ్బాయి అయితే ఇంకా కొంచెం ఒక మెట్టు పైకి ఎక్కి మేము సీతాదేవిని అనేసరికి మీకు చూకనదన్నప్పుడు అసలు అతనికి నేను స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నా, మరి క్రైస్తవుల్ని ముస్లింని చంపేసి కొట్టేసి తర్వాత వాళ్ళ చర్చిని కోలుగొట్టి అసహ్యమైన మాటలు మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళావయ్యా, ఏ బొక్కలో దూరావు కదా. మరి ఎంతోమంది మీద దాడులు జరుగుతున్నప్పుడు, చర్చలు కూలుస్తున్నప్పుడు, ఈ రాధా మనోహర్ దాస్ బూతులు తిడుతున్నప్పుడు, లలిత తిడుతున్నప్పుడు, కరటే కళ్యాణి అసభ్యకరమైన పదజాలంతో వాడు వీడు అని అట్లా మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏ రంధ్రంలో దాక్కున్నావు? ఏదో వేసేసుకుని మళ్ళీ ఇంకొక వేదాంత్ మీడియా ఆ అబ్బాయి కూడా మరి నువ్వెక్కడికి వెళ్ళావయ్యా? క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు అజయ్ బాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేశారని ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు? మరి రాధా మనోహర్ దాస్ బూతులు తిడుతున్నప్పుడు నువ్వెందుకు బూతులు తిడుతున్నావు? మన ధర్మం ఇదేనా చెప్పిందని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ట్రాన్స్జెండర్ కేసులు ఏదో దూరితే వాళ్ళు చక్కగా సవరించి స్నానం చేయించేసరికి తగ్గిపోయిండు. సో ఎప్పుడైనా సరే మీరందరూ మీడియా ఎవరు చూస్తారని చించుకొని అలా ఇలా యాక్షన్ కట్టిపెట్టండి, జోకర్ లాగా చేయకండి. మీరు నిజంగా సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశం మీకు లేదు. మీరు ఏదో సమాజంలో ఫేమస్ అవ్వాలి, మేము అది అవ్వాలి ఇది అవ్వాలి, మేమంటే ఒక వైప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అలాంటి కంటెంట్లు చేసుకోండి. మీరు ఏదో ఉద్ధరించే వాళ్ళలాగా దేనికి ఉపయోగం? మీరు సమాజానికి ఏదైనా కార్యక్రమం చేసి మీ వల్ల ఏదైనా మార్పు జరిగిందా? కనీసం బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు మరి మీరన్నా చేసి ఆపొచ్చుగా, దాని గురించి మాట్లాడొచ్చుగా దేనికంటే ముందు. ఈరోజు అతను చేసిన అసలు అది తప్పే కదా, అతను తప్పే మాట్లాడలేదు నాకు తెలిసి. మరి అలాంటప్పుడు అతని మీద పొలోమంటూ ఏదో గుంపులో గోవిందంలాగా వచ్చి పడకపోతే అతను చేసినప్పుడు మీరు ఎందుకు అప్రిషియేట్ చేయలేదు? సార్ అతని అకౌంట్స్ సీజ్ చేయాలి, అలాగే ఇన్స్టాకు కూడా మెసేజ్ చేయడం జరిగింది అతని అకౌంట్స్ లాగిన్స్ ఇవ్వమంటూ అని. అలాగే కొంతమంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, రమాబాయ్ కానీ, బన్నీ సన్నీ యాదవ్ కానీ వీళ్ళంతా అంటున్నారు కదా, అన్ఫాలో కొట్టండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. బయ్యా సన్నీ యాదవ్ మాట్లాడే కంటెంట్ విన్నారా? ఆ అబ్బాయి మాట్లాడేది మంచిగా ఉందా? మరి అలాంటప్పుడు అతని అకౌంట్లో కూడా సీజ్ చేయాలి. అసలు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఇన్స్టాలే ఐడీలే ఉండకూడదు. అసలు జీవితాంతం వాళ్ళకి ఇన్స్టా ఐడీలు ఉండకుండా తీసేయాలి. అక్కడ కూడా చూస్తే ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు బాడీ బిల్డర్, తన పేరు ఏదో ఉంది, నవీన్ గోల్డెన్. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయి అయితే లైవ్లోనే అమ్మాయిలకి న్యూడ్ ఫోటోలు పంపించేది పెద్ద రచ్చ అయింది. మరి అలాంటి వాళ్ళ గురించి మరి ఈ విధవలు మాట్లాడరే? అలాంటి వాళ్ళని ఎందుకు మరి నిలదీయలేదు మరి కదా? ఎక్కడికి పోయారు? ఏ బొక్కలో దూరారు మరి అప్పుడు వీళ్ళందరూ? ఏంటంటే డబ్బులు సంపాదించడం కోసం, ఫేమస్ అవ్వడం కోసం మేము నిత్యం మీడియాలో ఉండాలి, ప్రజలు మమ్మల్ని చూడాలి, మేము ఏదో ఒక హాట్ టాపిక్తో ముందుకు వచ్చేయాలి, అమ్మ బాబోయ్ మేము ఈ పోటీ ప్రపంచంలో బ్రతకాలంటే ఇవన్నీ చేస్తేనే బ్రతకగలం అని చెప్పేసి ఏదో రోజుకు ఒక రంగు పూసుకుంటూ బ్రతికేస్తున్నారు. బ్రతకండి, కానీ ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తిని మీరు ఆపేస్తే మీరు సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వలాభం జరగవచ్చు, కానీ మీరు సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. సో దయచేసి నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి మీరు వాక్ స్వాతంత్రపు హక్కుని వాళ్ళని ఉపయోగించుకునివ్వండి. మీరు ఎలాగో ఏడవలేరు, చేసేవాళ్ళన్నా చేయనివ్వండి. అంటే అట్లా ఇన్స్టా లాగిన్స్ అడగచ్చు అంటారు. వీడెందుకు అడుగుతారండి? వీడికి ఏం అధికారం ఉంది? ఇన్స్టా అసలు దిగుతారా ఇలా ఇవన్నీ? అసలు చూడు ఫస్ట్ వీళ్ళకి సంబంధించిన మెయిల్స్ని కూడా. వాడికి కావాల్సింది ఏంటి? వ్యూవర్షిప్ కావాలి. ఇన్స్టంట్ ఏంటి? బిజినెస్. ఈ గొట్టంగాళ్ళ వల్ల అవుతుందా బిజినెస్ కదా? సో అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇస్తారు? సో అలాంటివి జరగవండి. నాన్ విష్ణు గారి మీద ఎటువంటి చర్య జరగదు. ఒకవేళ అవన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ కేసులు. సో వాటిలో ఆయన ఫైన్ కడతావి. మరి వీళ్ళ మీద అయిన కేసుల గురించి కూడా మాట్లాడాలి. క్రైస్తవ మహిళలు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ మరి కరటే కళ్యాణి గారి మీద పెట్టిన కేసులు రిపోర్ట్లు ఏవి? రాధా మనోహర్ దాస్ మీద అయిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏవి? వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? కరుణాకర్ సుగుణ, లలిత్ మీద ఇట్లా. ఇప్పుడు కొత్తగా ప్రియా చౌదరి అని కొత్తగా వచ్చింది ఒక ఆవిడ. నాకు చూస్తే చాలా నాకు అనిపించింది, అయ్యో ఈవిడ కూడా సరైన సెక్యులరిస్ట్గా మాట్లాడలేకపోతుంది ఏంటి? హిందుత్వం అంటుంది ఏంటి? హిందుత్వం అంటే అమ్మ
ప్రియా చౌదరి గారు, మీరు కూడా శూద్రుల కిందకే వస్తారు, మీరు కూడా బాధింపబడ్డ వర్గమే. దయచేసి ఫస్ట్ సత్యాన్ని తెలుసుకోండి, సత్యమైన మార్గంలోకి రండి, మీరు సత్యాన్ని ప్రచారం చేయండి. ఏదో మీడియా ముందుకు వచ్చేసి మీడియాని పెట్టుకొని, మీడియా ఛానల్స్ పెట్టుకొని మేము ఏది మాట్లాడినా జనం వినేస్తారంటే నవ్వుల పాలు అవుతారు. సో నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీరు మాట్లాడే దానివల్ల ఉపయోగం సమాజానికి జరగాలి. మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం అంటే ఒక వర్గాన్ని అది ఇన్స్పైర్ చేయాలి, అంతేగాని ఒక వర్గాన్ని అది ప్రొవోక్ చేయకూడదు. సో దయచేసి హిందువులు మరి క్రైస్తవ ముస్లింల మీద దాడులు చేస్తున్న హిందువులు కూడా మీరు ప్రశ్నించాలి. మరి మీకు మనస్సాక్షి ఉంటే అక్కడ జరుగుతున్న దాడులను కూడా మీరు తిట్టాలి, వాటిని కూడా మీరు ఖండించాలి. అప్పుడే కదా మీరు మానవతా దృక్పథం కలిగిన వాళ్ళు అనిపించుకుంటారు. సో ఈ చాలా విషయాలు ఉన్నాయండి. సో ఈ విషయాలన్నిట్లో కూడా నాకు ఖచ్చితమైన సపోర్టు నా అన్వేషణ నాకు ఉంటుంది. నాన్ వేషన్ అని తిడుతుంటే మీరు మాత్రం ఎందుకు తిడుతున్నారు? నాన్ వేషన్ ఇచ్చారంట, నాన్ వేషన్ నిజమేనా? ఒక బెంచ్ కార్ కొనిచ్చారండి, ఒక బెంచ్ కార్ కొనిచ్చారు, జూబ్లీ హిల్స్ లో ఒక ఫ్లాట్ కొనిచ్చారు. సో అందుకని ఆయన కేసులు డీల్ చేస్తారు. ఎవరండి చెప్పింది నాన్ వేషన్ నాకు ₹1,00,00,000 ఇచ్చారని? సో అనుకుంటే అనుకోనివ్వండి, పర్వాలేదు. ఇప్పుడు నాన్ వేషన్ నాకు ₹1,00,00,000 ఇచ్చిందంటే సంతోషమే. ఒకవేళ ఇస్తే నా అకౌంట్లోనే ఉంటాయి కదా, సరే అనుకోనివ్వండి, అనుకోవడమే కదా. దాన్ని ఇప్పుడు ఒక వ్యక్తిని ఇలా అనుకుంటుందంటే దాన్ని మనం ఆపలేం కదా, అనుకోనివ్వండి. ₹1,00,00,000 కదా, నాకు ఒక బెంజ్ కార్ ఒక ఆడి కార్ అని ఒక ఫ్లాట్ కొనిచ్చారు ఆయన. అతనితో నేను మాట్లాడిందే లేదు ఇంతవరకు. సో కాబట్టి అనుకునేవండి, ఎవరేది అనుకున్నా సరే మన వ్యక్తిత్వం అయితే తప్పు కాదు కదా. మనం నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు దాన్ని నిర్భయంగా మాట్లాడాలి. అసలు ఏ అడ్వకేట్ ముందుకు రానప్పుడు ఎందుకు ముందుకు రావద్దు? ఇప్పుడు నేను ప్రతి అంశం అంటే సో ఏదైతే ప్రాథమిక అంశాలు ఉన్నాయి వాటన్నిటి మీద నన్ను మాట్లాడమని అడిగినప్పుడు, అతని మీద కేసు అయినప్పుడు నేను ఎందుకు మాట్లాడొద్దు? అతను మంచి వ్యక్తే కదా, అతని వల్ల సమాజానికి మంచి జరిగింది కదా. అలాంటప్పుడు మాట్లాడు. ఏ అడ్వకేట్ మాట్లాడలేదంటే వాళ్ళకి టైం లేకపోవచ్చు, లేదంటే మోస్ట్ ప్రాబబ్లీ అయితే సంతోషమే కదండి. అయితే సంతోషమే కదండి. అలా. సో కాబట్టి నాన్ వేషన్ అనే వ్యక్తి తప్పు చేసిండనైతే నేను అతను ప్రశ్నించే ప్రతి ప్రశ్న నిజమైంది. ఒక టాబ్లెట్ వేసుకోవడానికి మనుషులందరూ ఎందుకు భయపడతారు? చేదుగుంటుంది, కానీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏంటి? జబ్బు తగ్గిపోతుంది. సో అంటే ఆ మంచి అనేది అందరికీ చేదే. నాన్ వేషన్ మాట్లాడే మంచి అనేది అందరికీ, చెడ్డ చేసేవాళ్ళు అందరికీ కూడా అది చేది. ఎందుకంటే వాళ్ళనే కదా ప్రశ్నించేది, వాళ్ళకే కదా ఉలికిపాటు, వాళ్ళే కదా నిత్యం అలాంటివి చేసేది. సో అందుకని వాళ్ళకి భయం. సో ఇలాంటి వీటిని ప్రొటెస్ట్ చేసుకుంటే ఇంకొకటి మాట్లాడుకుని ఉంటే మేము స్వేచ్ఛగా యథావిధిగా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనే ఒక భద్రత అంటే ఒక భావంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయం. నార్మల్ వాళ్ళకి ఎందుకు భయం? చూడండి మీరు సోషల్ మీడియాలో నాన్ వేషన్ నాకు ఎంత ఫాలో ఉందో. సో కాబట్టి అది తప్పు. ఏదో అతని పేరు ప్రఖ్యాతలు కలిగినోడు కాబట్టి అతని గురించి మాట్లాడితే ఫేమస్ అవుతామని ఈ బ్యాచ్ అంతా ఈ మందంతా వచ్చి ఏదో పొలవమంటూ రాసేసుకొని పూసేసుకొని చూస్తున్నారు. కానీ జాగ్రత్త, చదువుకున్నటువంటి వర్గానికి, జ్ఞానవంతులైనటువంటి వర్గానికి, సెక్యులరిస్టులకి, ఫెమినిస్టులకి మీరందరూ జోకర్ లాగా కనపడతారు. సార్ ఇప్పుడు నాన్ వేసిన కేసు కనుక మీరు తీసుకుంటే నాన్ వేసిన గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? లేదండి, అరెస్ట్ కాడు, నాన్ కాగ్నైజబుల్ సెక్షన్స్. ఇంకోటి ఏంటంటే ఐటీ యాక్ట్ కూడా నాన్ కాగ్నైజబుల్. వీళ్ళు ఏదైతే అకౌంట్లో సీజ్ చేయమంటున్నారో అసలు అది సీజ్ కావు, ఆ అకౌంట్లో సీజ్ కావు. సో కాబట్టి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ నాన్ వేసిన గట్ట కాంటాక్ట్ అయ్యాను అనుకుని చేద్దాం, అందరి క్లయింట్ లాగే అతను కూడా. సో ఎలాంటి శిక్ష నాన్ వేసిన గారికి జరగదు, అయితే ఫైన్ పడుతుంది అంతే. సో ఇదంతా ఇష్యూ వచ్చింది అసలు శివాజీ గారి వల్ల. సో శివాజీ గారి కామెంట్స్ చేయడం, అలాగే అనసూయ గారు రెస్పాండ్ అవ్వడం. సో అనసూయ గారు మాట్లాడింది నిజమేనంటారా? కరెక్టేనా? 100% తప్పు. 100. నేను అనసూయ గారు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తా. సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. నన్ను చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడమని పిలిస్తే ఎందుకులే ఈ విషయం గురించి మాట్లాడడం అనుకున్నా, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఏమంటున్నానంటే శివాజీ గారు మాట్లాడింది 100% కరెక్ట్. సో ఏంటి అని అంటే ఇప్పుడు సాధారణ గృహిణి, లేదంటే చదువుకునే ఒక స్త్రీ, లేదంటే భర్త అయిన ఒక స్త్రీ, ఇది భార్య అయినటువంటి ఒక స్త్రీ, కూతురైనటువంటి ఒక స్త్రీ, లేదంటే తల్లి అయినటువంటి ఒక స్త్రీ, ఎవరైనా సరే మగాడు ఏమనుకుంటాడు? పద్ధతిగా, నీట్గా, పొలైట్గా ఉండాలనుకుంటాడు. బరిదిగించి బట్టలు సగం వేసుకొని తర్వాత రోడ్ల మీద రోడ్ షోలు చేసుకుంటూ ఉంటే నచ్చుతుందా? కదా.
అవును. కదా, అట్లా ఎవ్వరికి నచ్చదు. సో ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళ భర్తలు వీళ్ళ భార్యలు అంటే మిడ్డీలు చెడ్డీలు వేసుకొని బ్రాలు వేసుకొని లేకపోతే రకరకాలతో బయటకు వస్తే ఊరుకుంటారు ఎవరైనా? పద్ధతి లేదా, పాడలేదా అని అనరా? సో ఆడవారికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. సరే సినిమాలో పాత్రకు అనుగుణంగా నటించడం వేరు, బయట బాహ్య ప్రపంచంలో పద్ధతిగా ఉండడం వేరు. మీరు చూడండి, సాయి పల్లవి గారు ఎంత మంచి యాక్టర్ అండి కదా. తను ఎప్పుడైనా అసలు అభ్యంతరకరమైనటువంటి డ్రెస్ సెన్స్ చేసుకున్నారా? ఎక్కడికన్నా వచ్చిన కీర్తి సురేష్ ఉన్నారు, ఆవిడ ఎక్కడైనా అభ్యంతరకరమైనటువంటి డ్రెస్ సెన్స్ వేసుకుని వచ్చారా? అలాగే కదా ఇప్పుడు చాలా మంది కొత్త కొత్త అమ్మాయిలు కూడా హీరోయిన్స్ వాళ్ళు సినిమాలో మాత్రమే అలా నటిస్తారు, కానీ బయటకు వచ్చినప్పుడు అలాంటి అంటే వస్త్రధారణ వాళ్ళు ఇష్టపడరు. సో చాలామంది ఏం చేస్తారు, జాన్వీ కపూర్ కూడా ఏముంటుంది, మీకు కంఫర్టబుల్ ఉన్న డ్రెస్ ఏంటంటే శారీ. అంటే అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి శారీ లేదంటే హాఫ్ శారీ లేదంటే ఒళ్ళు కనిపించకుండా ఉండేటువంటి ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో అలాగే కోరుకుంటాడు ఏ పురుషుడైనా. సో సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆడవాళ్ళైనా సరే పద్ధతిగా ఉండడాన్నే ఇష్టపడతారు. ఇప్పుడు పెళ్లి చూపులు ఉందండి, పెళ్లి చూపులు ఎందుకు చీర కట్టి చక్కగా అలంకరించి నగలు బొట్టు గాజులు పెట్టి ఎందుకు తీసుకొచ్చి చూపిస్తారు? మరి బికినీ వేసో మిడ్డీ వేసో బ్రాలు వేసుకోను ఇట్లా ఎందుకు రారు? నేనేమంటానంటే అది తప్పు అని అన్నట్లు, అది 100% తప్పే. అది ఎప్పుడు వేసుకోవాలి అలాంటి బట్టలు? స్త్రీమూర్తులు తన భర్తతో ఉన్నప్పుడు శైనేషు రంభ అంటుంటారు కదా, అలాంటి సందర్భంలో భర్తకు మాత్రమే కనిపించే విధంగా వేసుకోవాలి. సినిమాలో అంటారా, అది వృత్తిరీత్యా చేసేది కాబట్టి రంగుల ప్రపంచంలో తప్పదు కాబట్టి మనం అక్కడ చేయొచ్చు. కానీ బాహ్య ప్రపంచంలో మనం ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు, ఎంతోమందికి తెలిసిన వ్యక్తిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా తల్లిగా ఉన్నప్పుడు, ఇద్దరు పిల్లలకి తల్లి, ఒక భార్యగా ఉన్నప్పుడు ఆ వస్త్రధారణ అనేది కంఫర్టబుల్గా చూసేవారికి కంఫర్టబుల్గా ఉండాలి. చూస్తారు, కోరుకుంటారు. మగవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పద్ధతిగా ఉండాలనుకుంటారు, చూసే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇలా ఉండాలి అలా. అదే తెలుసుకోవాలి. సో అలా కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలా కోరుకునే వాళ్ళే తప్పుగా మళ్ళీ మాట్లాడతారు. ఎవరైతే అలా చూడాలని అని అనుకుంటారో మళ్ళీ వాళ్ళే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతారు. చీర కట్టుకొని మీరు మంచిగా, అంటే చీరనే కాదు సాంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులు, ఒంటిని కప్పుకునే దుస్తులు ఉన్న వాళ్ళని ఏ మొగుడినైనా సరే వెళ్ళి కామెంట్ చేయమనండి. ఒక స్త్రీమూర్తిని చూడడంతో కామకోరికి రావడం కాదు రావాల్సింది, అని చూస్తే అరే చూడండి ఎంత చక్కగా పద్ధతిగా ఉందిరా అని అనిపించాలి. ఎవరైనా కోరుకునేది ఇదే, సమాజంలో యాక్సెప్ట్ చేసేది ఇది. నేను ఖచ్చితంగా అనసూయ గారి వ్యాఖ్యల్ని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తాను. ఎందుకంటే ఆ మాట్లాడేది అంతా బేస్లెస్, అంతా ఏంటంటే మేము ఇలా చేస్తాం అలా చేస్తాం. మళ్ళీ ఆవిడే ఒక సందర్భంలో అంటది ఏమని, నా కొడుక్కి నేను వేసుకునే డ్రెస్ సెన్స్ నచ్చదు అని. అంటే అది నచ్చలేదు అని అంటే బాలేదనే కదా అర్థం. అంటే ఒక కొడుకైనా, లేదంటే ఒక తమ్ముడైనా, లేదంటే తండ్రి అయినా అలాంటి పరిస్థితులు లేదంటే అలాంటి దుస్తుల్లో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అంటే ట్రెడిషనల్ వేర్ వేసుకున్నా రేపులు జరుగుతున్నాయి, సో వాళ్ళు చూడడంలోనే తప్పు ఉంది కానీ మేము వేసుకోవడంలో తప్పు లేదు అని చెప్పడం జరుగుతుంది కదా. చూడండి, చూడడంలోనే తప్పు ఉంది, వేసుకోవడంలో తప్పు లేదు అని అంటారు, అంతేనా? ఇప్పుడు మీరు ఒక వస్తువుని ఎప్పుడు కోరుకుంటారు? చూసినప్పుడు ఆ వస్తువు ఎలా అనిపిస్తే మీరు కోరుకుంటారు? అట్రాక్టివ్గా అనిపిస్తేనే కదా. సో ఒక బికినీ వేసుకున్న అమ్మాయిని ఎక్కువ మంది కామెంట్ చేస్తారా, ఒక శారీ వేసుకుని వెళ్తున్న అమ్మాయిని ఎక్కువ మంది కామెంట్ చేస్తారా? అంటే వీడు అట్రాక్ట్ అవ్వడానికి కారణమే మీరు కదా. అంటే మీరు ఆ వస్త్రధారణ అంటే మీరు అతనికి ఆలోచన కలిగిస్తేనే కదా అతను కోరుకునేది. సో మరి అలాంటప్పుడు తప్పెవరిది? కోరుకునేవాడుదా? ఆడు కోరుకునేటట్లు మీరు ప్రొవోక్ చేస్తున్నటువంటి వాళ్ళదా? ఆన్సర్ చేయండి కదా. సో అలాంటప్పుడు తప్పు చూసేవాడిది కాదు, వాడు చూసి కోరిక కలిగేటట్లు ప్రవర్తించే మీది తప్పు. ఇప్పుడు ఉప్పల్ బాలను చూడడంతో పాపం తను చాలా మంచోడు. నేను చాలా ఎప్పుడన్నా మైండ్ రిఫ్రెష్మెంట్ అవ్వాలన్నా ఏదన్నా ఉన్నప్పుడన్నా మా మిస్సెస్ మేము మా పిల్లలు ఉప్పల్ బాలు కామెడీ వీడియోస్ చూస్తుంటాం. ఎందుకు? అతను ఆ వే ఆఫ్ దాంట్లో సో అలా చెయ్యాలి నా కుటుంబంలో వాళ్ళని నేను అనుకుంటానా? కదా. అంటే అతను అలా చేస్తుండే కాబట్టే మేము అతని వీడియోలు చూసి సంతోషపడుతున్నాం. సో అంటే అతను అలా చేయకోకుండా అతను ఎవరికి తెలియదు కదా. అలాగే అనసూయ గారు అలా చేసుకోకుని నేను ఇలాగే వేసుకుంటా, మై బాడీ మై చేస్తుంటే దట్స్ యువర్ ఓన్ ఒపీనియన్. కానీ
మీరు శివాజీ గారు మాట్లాడిన మాటల్ని ఇట్లా మాట్లాడడం అనేది అది నిజంగా రెడిక్యులస్, ఓకే. అది తప్పు. అసలు ఎప్పుడు కూడా మై బాడీ మై చాయిస్ అంటారు, ఓకే ఇట్స్ ఓకే, కానీ బట్టల విషయంలో పద్ధతిగా ఉండండి. సరే ఇది ఒక ఛానల్లో అంటారా, లేదంటే ఒక మూవీలో అంటారా, ఒక ప్రమోషన్లో అంటారా, ఓకే వేసుకోండి, తప్పలేదు. ఎందుకంటే అది వృత్తిపరమైనటువంటి ధర్మం కాబట్టి దాంట్లో వేసుకున్న పర్వాలేదు. మరి పెద్ద పెద్ద బడా బడా హీరోయిన్లు లేదంటే పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఎందుకని చక్కగా బుద్ధిగా ఉంటారు? ఎందుకు వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళది వాళ్ళ స్త్రీమూర్తులు కదా, వాళ్ళు ఫేమస్ కదా, మరి వాళ్ళకి కాంట్రవర్సీ కానప్పుడు ఎందుకు అనసూయ గారి కాంట్రవర్సీ అవుతారు? ఆడవాళ్ళని ఏదన్నా మాట్లాడినా మరి ఆడవాళ్ళు మరి బెంగళూరులో టెక్కీని చంపేసింది వాళ్ళ ఆవిడ, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? కుక్కర్లో ఉడకబెట్టే మనిషిని భర్తను చంపేసింది. ఓ ఏదో ఈవిడ సంఘ సంస్కర్త అయినట్లుగా ఏదో పూసేసుకుని మాట్లాడుతుంటది. ఏంటో అర్థం కాని మనుషులు వీళ్ళంతా ఈ బ్రతుకు తెరుకు పోటుకు ఒక వేషం వేసుకునేలాగా అనిపిస్తుంటారు నాకు. సో ఇదంతా అయిపోయినా సరే వీళ్ళు మళ్ళీ డిబేట్లు పెట్టి వాటి మీదే మాట్లాడుతూ, సో ఇదంతా అవసరం అంటారా? అదే అంటున్నానండి, ఇదంతా అవసరం అంటే అసలు ఇది కాంటెక్స్ట్కి సంబంధించిందే కాదు. అసలు దానికి మించి వల్గర్ గా మాట్లాడుతున్నారు కదా అని నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఆవిడెవరో ఒక కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారు, ఇంకొక ఎవడో ఒకరిని తీసుకొచ్చారు, సంధ్య గారు కాదు ఇంకొక ఎవరినో తీసుకొచ్చారు, ఆడు మా దేవత మాకు చూపిస్తుంది మేము చూడాలి అంటాడు, ఆవిడేమో బూతులు తిట్టేస్తుంది. ఎందుకు ఇది అవసరమా? ఆవిడకైనా ఒకటి రెండు ఇంటర్వ్యూలో మాట్లాడాలి, కంటిన్యూస్గా అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, రాశి గారిని బాడీ షేమింగ్ చేశారు. సో మీరు అడుగుతున్నది రాశి గారి గురించా, రాశి గారి ఫలాల గురించా అని అంటారు. అంటే అది ఎంత పెద్ద బూతు మాట. మరి ఈవిడ బాడీ షేమింగ్ చేయొచ్చా? ఏంటంటే వాళ్ళు చేస్తే తప్పు కాదు, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. సో వాళ్ళని ఇప్పుడు నువ్వు ఇది అన్నా కానీ నేను ఇది కాదు నువ్వే ఇది అనే పరిస్థితికి వచ్చేసింది లోకం. సో కాబట్టి నాకు తెలిసి నేను అనసూయ గారి మాటలకు పూర్తిగా వ్యతిరేకం. ఆమెనే నేను అసలు ఈ విషయంలో సమర్థించను. అంటే ఈ విషయంలో అనసూయ గారిని అరెస్ట్ చేయాలి అని అంటున్నారు. దీనికి కూడా అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారండి? అది ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తారండి? అసలు అరెస్ట్ ఎందుకు చేస్తారండి? క్రైమ్ జరిగితే చేస్తారు, ఇది క్రైమ్ కాదు కదా. వాళ్ళ ఒపీనియన్ కి సంబంధించి, బాడీ షేమింగ్ సంబంధించి, బట్టల గురించి, వస్త్రధారణ గురించి ఒక జనరలైజ్డ్ టాపిక్, దీని గురించి ఎందుకు అరెస్ట్ చేస్తారండి? కాకపోతే విమెన్ కమిషన్ శివాజీ గారిని పిలిపించడం, క్వశ్చన్స్ అడగడం అనేది కొంచెం బాధాకరం. అంటే ఒక ఉమెన్ కమిషనర్ శివాజీ గారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారే గానీ అనసూయ గారిని పిలిచి ఇచ్చుంటే బాగుంది. ఇక్కడ ఏంటంటే అండి, అనాదిగా స్త్రీ అనే ఆవిడ విక్టిమ్ గానే పిలువబడుతుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే మగవాడే బలవుతుండు. సో కాబట్టి విమెన్ కమిషన్ ఉంది, ఏదో ఒక మెన్ కమిషన్ ఉంటే అనసూయ గారిని పిలవరా? సో కాబట్టి ఏంటంటే జరుగుతుంది టైం వాళ్ళకి అట్లా. సో ఆది నుంచి స్త్రీమూర్తి అనేవాళ్ళు వేధించబడుతున్నారు, వేధింపులకు గురిగా పడుతున్నారు, అత్యాచారాలకు గురిగా పడుతున్నారు. మనిషి అంటే పురుషుడి కంటే స్త్రీమూర్తి చాలా అంటే అన్ని విషయాల్లో తక్కువగా ఉందని ఒక భావంతో చేస్తున్నారు. కానీ పురుషుడిని మించి స్త్రీ ఎప్పుడో బిహాండ్ వెళ్ళిపోయారు. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ విషయంలో ఈ బుల్షిట్ థింగ్స్ అన్నీ కూడా అనసూయ గారు పట్టించుకోకుండా కెరీర్ మీద ఫోకస్ పెడితే మంచిది, ఇలాంటి కాంట్రవర్షియల్స్కి పోకోకుండా. నాకు తెలిసి శివాజీ గారు అనేది 100% కరెక్ట్. ప్రతి మగాడు తన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ గౌరవంగా పద్ధతిగా ఉండాలని కోరుకుంటాడు. బరిదిగించి బట్టలు సగం సగం వేసుకొని ఉండడు. అది సినిమాలో అంటారా, అది సబబు, అదంతా యాక్సెప్టబుల్. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక తల్లిగా మీ పాత్ర ఉంది సమాజంలో. సో కాబట్టి ఒక భార్యగా మీ పాత్ర ఉంది. రేపటి సమాజానికి ఏంటి మీరు ఇచ్చేది? సో రేపొద్దున మీ పిల్లలు దాన్ని గర్వంగా చూసుకోగలరా? ఆ బట్టల్లో ఉన్న మిమ్మల్ని మీ మనవాళ్ళ గర్వంగా చూసుకోగలరా? సో మీరు మాట్లాడే వ్యాఖ్యలు కూడా భవిష్యత్ తరాలకు అది ఆమోదయోగ్యంగా ఉంటుందా? ఇవన్నీ చూసుకొని మాట్లాడాలి. ఏదో అన్నారని కానీ పొలం అంటూ పూసేసుకొని రాసేసుకొని మాట్లాడటం సబబు కాదు. అంటే శివాజీ గారు అన్నారు అయిపోయింది, బట్ ఇదంతా అన్వేష్ వరకు, అనసూయ గారి వరకు మొత్తం సాగుతూనే ఉంది. కాబట్టి ఏం కాదండి, అన్వేష్కి ఏం కాదు, చూసుకుంటారు 100%. నేనని కాదు, చాలా మంది ఇప్పుడు సెక్యులర్ భావజాలం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అన్వేష్కి సపోర్ట్ చేస్తారు. అదే విధంగా చదువుకున్న వాళ్ళు
రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు, ఏదైతే అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్వేష్కే సపోర్ట్ చేస్తారు. ఈ మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్ప, వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక టాపిక్ కావాలి బ్రతకడానికి, పోషింపబడడానికి. సో పూటకు ఒక వేషం వేయాలంటే ఏదో ఒక టాపిక్ కావాలి. సో అన్నొకటి నిన్నొకటి అరిచి గోలు పెడితే ఏదో ఒక మార్గాల ద్వారా ఏదో ఒకటి వచ్చింది, పొట్ట పోసుకోవచ్చు అనే బాధలు వాళ్ళే, పొట్ట తిప్పల బాధలు ఇవన్నీ. సో కాబట్టి వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దీని గురించి అన్వేషణ అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే రాశి గారి ఫలాలు అన్నందుకు రాశి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది కదా. సో ఆల్రెడీ అనసూయ గారు కూడా అపాలజీ అడగడం జరిగింది. ఒకవేళ రాశి గారు రెస్పాండ్ అయ్యి కేసు ఏమైనా ఫైల్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ ఆవిడ మీద కూడా అవ్వాలి. కానీ రాశి గారు అలాంటి చర్య ఏం తీసుకోవట్లేదు. సో అలాంటప్పుడు ఆవిడ మీద కూడా కేసు అవ్వాలి, అయితేనే కదా. అంటే మనం చేసేదేమో ఏదో శ్రీరంగ నీతులు, వేరే వాళ్ళు చేసేదేమో వ్యభిచారమా. అంటే శివాజీ గారు అనేసరికి ఆయన తప్పుడు వ్యక్తి అయిపోయింది. మరి మీరు అన్నప్పుడు రాశి గారి ఫలాలు అంటే ఏంటి దాని అర్థం? ఎంత పచ్చి బూతది కదా. మరి నువ్వెట్లా మాట్లాడి ఒక స్త్రీ గురించి? అదే అంటుంటారు కదా జనరలైజ్డ్ టాపిక్స్. ఆవిడ ఆ రోజు పట్టించుకోలేదు. ఈవిడ ఏంటంటే పొట్ట తిప్పల కోసం ఏవో తిప్పలు పడుతున్నారు. సో కాబట్టి ఇలాంటి మానసిక రోగుల గురించి విని వదిలేయాలి తప్ప వీళ్ళ గురించి మాట్లాడకూడదు. సో మొత్తానికి మా నా అన్వేషణ గారు అయితే అరెస్ట్ అవ్వరు. అతను బ్యాంక్ అకౌంట్లో సీజ్ కావు. కరాటే కళ్యాణి గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే అగెన్స్ట్ గా ఉన్నారో వాళ్ళ తలకిందులుగా తపస్సు చేసిన అఫెన్స్ జరగాలి కదండి. దానికి బలమైనటువంటి రీజన్స్ ఉండాలి, అప్పుడు మాత్రం బ్యాంక్ అకౌంట్లో సీజ్ అవుతాయి. అంటే సజ్జనగర్ గారు రెస్పాండ్ అయిపోయారు, అరెస్ట్ చేసేస్తారు అంటున్నారు కదా, ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు అంతే. ఏం చేస్తారు సజ్జనగర్ గారు? ఏం చేసిండని చేస్తారు? ఆయనే ఫేక్ ఎన్కౌంటర్ల కేసులలో మునిగి తేలుతున్నారు. ఆయన ఎక్కడ చేసే పరిస్థితుల్లో ఉన్నారండి. సో కాబట్టి అది ముందుకెళ్ళే విషయం కాదు. సో కాబట్టి దీని గురించి ఇక ఎక్కువ లాగ్ అయినా బాగుండదు. సో మొత్తానికి నా అన్వేషణ టాపిక్ లో కరెక్ట్ అంటారు, 100% తప్పే లేదంటారు. తప్పే లేదు, అరెస్ట్ కూడా అవ్వరు, బ్యాంక్ అకౌంట్ లో సీజ్ కావు. నా అన్వేష్ నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండవు. చెప్పచ్చు కదా. నాకు తెలిస్తే కదండి అతన్ని అంటే తెలియటే తప్ప తనతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాన్ వేస్ట్ మీకేం కాదు, ప్రశాంతంగా ఉండండి, వీళ్ళు ఏం చేయలేరు, దీనివల్ల మీకేం నష్టం కాదు, మీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ కావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.